కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. శాసన మండలిలో రాజీనామా ఆమోదం కోసం కవిత సభావేదికగా మాట్లాడిన సమయంలో కీలక అంశాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. తనను వద్దనుకున్న పార్టీ నుండి వచ్చిన పదవి తనకు వద్దని తేల్చి చెప్పారు. కాగా వచ్చే ఎన్నికల్లో తన సంస్థ జాగృతి రాజకీయ సంస్థగా ఎదుగుతుందని కవిత వ్యాఖ్యానించారు. అయితే కవిత తమ పార్టీలోకి వస్తారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదించాలని సభావేదికగా చైర్మన్ ను కోరారు. బీఆర్ఎస్ లో తన విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పాలన సరిగ్గా చేయలేదని ఆరోపణలు చేశారు. ఉద్యమంలో తన పాత్రను వివరించారు. కాగా జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందనే సంకేతాలు ఇచ్చారు. అయితే ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి తమ పార్టీలోకి వస్తారని ఊహించలేదని, చివరికి వారు వచ్చారని రంగారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలోనే కవిత కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు వచ్చినా కవిత మాత్రం ఖండించారు. ఇదే సమయంలో మల్రెడ్డి రంగారెడ్డి తన సొంత పార్టీకి హెచ్చరిక చేశారు. మల్రెడ్డి రంగారెడ్డి ఎప్పటి నుండో మంత్రి పదవి ఆశిస్తున్నారు. హైదరాబాద్ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని పలుమార్లు బహిరంగంగానే అడుగుతూ వచ్చారు. ఇప్పుడు కూడా ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకి నష్టం కలుగుతుందని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ పెద్దలు ఆలోచించాలని కోరారు. 2 కోట్ల మంది ప్రజలు ఉన్న జిల్లాకు ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు పైన ఆయన స్పందించారు. పేరు మార్పు తనకు ఇష్టం లేదన్నారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది కేవలం ఊహాగానమే అని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చని, జిల్లా స్వరూపం మాత్రం మారొద్దని ప్రభుత్వాన్ని మల్రెడ్డి కోరారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో రియల్ భూమి పెరిగిందన్నారు. భూముల రేట్లు పెరుగుతున్నాయని, భూములు ఎవరు అమ్మడం లేదని విశ్లేషించారు.